హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. నిన్నటి దినమున మనము జీవ మార్గము గురించినటువంటి విషయాలు కొన్ని తెలుసుకొని ఉన్నాము. జీవ మార్గము, రెండవది మరణ మార్గము అనేటువంటిది ప్యారలల్ గా ఒకదాని ప్రక్కన ఒకటి పోతానే ఉంటాయి. ఎవడైనా బుద్ధిమంతుడు కనుకుంటే వాడు పరలోకానికి పోవాలి, తండ్రి దగ్గరికి పోవాలి అని కనుక అనుకుంటే వాడు వచ్చేసేసి జీవ మార్గాన్ని ఎన్నుకుంటాడు. జీవ మార్గంలో ఏమున్నాయా అంటే ఒక ఆజ్ఞలు ఉన్నాయి, ఆ వెలుగుంది, ఆ ఆజ్ఞలేమో దీపంగా పనిచేస్తున్నాయి, ఆ ఉపదేశమేమో వెలుగుగా ఉంటుంది, ఆ శిక్షార్థమైన గద్దింపులు ఇవన్నీ కూడా జీవ మార్గములు అని చెప్పబడింది. కాబట్టి ఈ జీవ మార్గాన్ని గనక ఎన్నుకున్నటువంటి వాళ్ళు చివరికి అల్టిమేట్ గా నిత్య జీవము అనేటువంటి దాన్ని పొందుకుంటారు. అనేక మంది నిత్య జీవం పొందాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు, కానీ ఆ జీవ మార్గముని కనుగొనలేకపోయారు. నిత్య జీవం పొందాలి అని ఒక అధికారి గాని, ఒక యవనస్తుడైనటువంటి వాడు కానీ, ఇంకా అనేక మంది మాకు నిత్య జీవం కావాలి అని ప్రభువు దగ్గరకు వచ్చి అడగటం జరుగుతుంది. నిత్య జీవం పొందాలి అంటే నీవు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఆయనను వెంబడించేటువంటి వానిగా ఉంటేనే నీకు నిత్య జీవం కలుగుతుంది అంటున్నాడు ప్రభు. నువ్వు బహు ఆస్తి కలిగినటువంటి వాళ్ళవైతే అవన్నీ కూడా అమ్మి వేసేసి పేదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు నిత్య జీవం కలుగుతుంది అని చెప్పుచున్నాడు. కాబట్టి ఈ నిత్య జీవము అనేటువంటి దాన్ని పొందటానికి ఏర్పరచబడిన మార్గమే జీవ మార్గము. ఈ జీవ మార్గానికి అందరూ కూడా పోవాలని అనుకుంటారు, కానీ అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 48వ వచనాన్ని మనము చదివితే అక్కడ అపోస్తుల కార్యం 13:48 నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు నాకు ఆజ్ఞాపించింది. అన్యజనులు ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించరు. దేవుని వాక్యమును వాళ్ళు ఏం చేశారు? విశ్వసించారు, ఆ వాక్యాన్ని మహిమపరిచారు. వీళ్ళందరూ ఎవరు అంటే జీవమునకు నిర్ణయించబడిన వారు. అక్కడ అనేక మంది ఉన్నారు, కానీ దానిలో కొందరు మాత్రమే నిత్య జీవానికి నిర్ణయించబడ్డారు. ఎందుకంటే ఈ మార్గములో అనేక రకాలైనటువంటి హింసలు, శోధనలు, కష్టాలు, బాధలు, రోగాలు, ఇవన్నీ రకరకాలైనటువంటి దాటుకొని మనం వెళ్ళవలసినటువంటి వాళ్ళుగా ఉన్నాము. కాబట్టి కొంతమంది ఈ జీవ మార్గంలో ప్రయాణం చేస్తూనే ఆ ప్యారలల్ గా ఇంకొక మార్గం నడుస్తుందని చెప్పుకున్నాం కదా, ఏంటది? మరణ మార్గము. అటు ప్రక్కకి పడిపోయేటువంటి పరిస్థితులు చాలా మందికి ఉన్నాయి. అరణ్యంలో ఇశ్రాయేలు జనాంగము తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచలేదా? ఉంచారు, కానీ నడవలేకపోయారు. వారి సమస్యల వల్ల వాళ్ళు ఏమయ్యారు? అవిధేయతను ప్రదర్శించినటువంటి వాళ్ళై ఉన్నారు. కాబట్టి విశ్రాంతి అనే దానిని కోల్పోయినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కనుక
ఈ జీవ మార్గంలో ప్రయాణము చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు మేము ఈ మార్గంలో నడవలేము అనుకున్నటువంటి వాళ్ళు కొంతమంది, లోకమును ఎక్కువగా ప్రేమించేటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, నువ్వు చక్కగా జీవ మార్గంలో పోతున్నావు, కుటుంబంలో ఉన్నోళ్ళు నిన్ను పోనివ్వకుండా ఆటంకపరిచి నువ్వు ఎవరి కోసం చేస్తావు, చెయ్యి, డబ్బులు సంపాదించు, అవి సంపాదించు, ఆస్తులు సంపాదించి పెట్టు అని చెప్పేసినని భయంకరమైన ఒత్తిడి చేసినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, వాళ్ళందరికీ తలొగ్గుతాడు. ఒగ్గి చివరికి ఏం చేస్తాడంటే మంచిగా విశ్వాస జీవితంలో ముందుకి కొనసాగవలసినటువంటి వ్యక్తి నీతి మార్గంలోకి వచ్చి నీతి మార్గంలో ముందుకి కొనసాగుతున్నటువంటి వ్యక్తి, అందుకనే నా ఎదుట నీతిమంతుడైన వాడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము లేదు అంటున్నాడు. ఆ వ్యక్తి జీవన వ్యాపారములలో చిక్కుకుపోయినటువంటి వాడుగా, సమస్యల సుడిగుండములో ఇరుక్కుపోయినటువంటి వాడుగా, మొట్టమొదటి వాడు విశ్వాస మార్గంలోకి వచ్చాడు, విశ్వాస మార్గంలో నుంచి మరలా ఇంకొక మార్గం, రక్షణ మార్గాన్ని కనుక్కున్నాడు, ఆ మార్గంలోకి ఎంటర్ అయ్యాడు. రక్షణ మార్గంలోకి ఎంటర్ అయిన తర్వాత వాడికి నీతి మార్గం కూడా కనపడింది, ఆ మార్గంలో కూడా ఎంటర్ అయ్యాడు, దాంట్లో కూడా ప్రవేశించి నడుస్తా ఉన్నాడు. ఇక జీవ మార్గాన్ని కూడా కనుక్కున్నాడు. జీవ మార్గంలోకి వచ్చేసరికి ఈ సమస్యల వల్ల వెనక్కి తిరిగేటువంటి పరిస్థితి ఎప్పుడైతే కలిగిందో వెంటనే పక్కనే ఉంది మరణ మార్గము. ఏ మాత్రం కొంచెమైనా గనక ప్రక్కకి తొలగితే, కుడికి గాని ఎడమక గాని తిరిగితే మరణ మార్గముంది. ఆ మరణ మార్గమును పాతాళమునకు తీసుకొని వెళుతుంది. పాతాళము ఎక్కడికి తీసుకెళ్తుంది? తీర్పుకు తీసుకెళ్తుంది. అక్కడ తీర్పు ఇంప్లిమెంట్ చేయబడుతుంది. తర్వాత అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందే పరిస్థితిని కలుగ చేస్తూ ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అంతవరకు వచ్చినటువంటి మీరు కొంతమంది విశ్వాస మార్గంలోకి వచ్చేసి వెంటనే పడిపోతారు, వాళ్ళకి అవిశ్వాసులుగా మార్చబడతారు. ఇంకా కొంతమంది వచ్చేసి రక్షింపబడినటువంటి వాళ్ళుగా రక్షణ మార్గంలోకి ఎంటర్ అవుతారు, కొంత దూరం ప్రయాణం చేస్తారు, వాళ్ళు కూడా చాలా మంది వెనక్కి పడిపోయేటువంటి వాళ్ళు తప్పిపోతారు. ఇంకా కొంతమంది నీతి మార్గంలోకి ఎంటర్ అవుతారు, వాళ్ళు కూడా కొన్ని సమస్యల వల్ల, పరిస్థితుల ప్రభావాల వల్ల వాళ్ళు కూడా పడిపోయేటువంటి పరిస్థితులు, తప్పిపోయేటువంటి వాళ్ళుగా ఉంటారు. కానీ నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు కొందరున్నారు. వారు కూడా ఈ మార్గాల నుంచి రావాల్సిందే, కానీ వాళ్ళు నిర్ణయించబడిన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదివితే అక్కడ నిర్ణయించుట, సిద్ధపరచుట, 23 చదవమంటారు. 23, 24 కలిసి ఉంటుంది. మహిమ మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్ని జనములలో నుండి ఆయన పిలిచిన ఎడల తన మహిమైశ్వర్యమును కనపరచగలననేమి ఆ ప్రకారము. ఆమేన్, హల్లెలూయా. ఆయన మహిమైశ్వర్యము మన యందు
కనపరచబలెనని నిన్ను ముందుగా ఆయన పిలిచి నిన్ను సిద్ధపరిచిన. సిద్ధపరచేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇశ్రాయేలు జనాంగాన్నే కాదు, అన్య జనులలో ఉన్నటువంటి మనలను కూడా. అందుకనే ఇందాక అన్యజనులలో నిత్య జీవముకు నిర్ణయించబడిన వారు. వారందరూ అందరూ విశ్వసించిరి. కాబట్టి అన్యజనులలో మహిమైశ్వర్యము పొందటానికి మన ఘటములను ఆయన ఆ మహిమ పొందుకోవటానికి, లేకపోతే ఆ నిత్య జీవము అనేటువంటి దాన్ని పొందటానికి ఆయన మనలను పిలుచుకొని మనల్ని సిద్ధపరచేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరైతే ఆయన సిద్ధపరిచాడో, ఎవరినైతే ఆయన నిర్ణయించాడో వారు, ఎవరినైతే ఆయన పిలిచాడో వారు ఆ మార్గములో గుండా నడుస్తూ పోయి దేవుని మహిమైశ్వర్యం కనపరుస్తారు. పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ జీవ మార్గములోకి ప్రవేశించినటువంటి వాడు నిత్య జీవం పొందాలి అంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని చదివితే, ఇప్పుడు ఇహమందు హింసలతో కూడా నూరెంతల ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్లను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ హింసలు 29 కూడా చదవమ్మా. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లిండ్లనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇక మందు హింసలతో పాటు నూరెంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఈ వాక్యమును బట్టి నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెండ్లనైనను, తల్లిదండ్రులనైనను విడిచిపెట్టమని చెప్పిన ఆయన తల్లిదండ్రులైనా సరే విడిచిపెట్టాలి నా నిమిత్తము, సువార్త నిమిత్తమని చెప్పిన ఆయన యేసు ప్రేమించిన శిష్యుని పిలిచి, ఇదిగో మా అమ్మని జాగ్రత్తగా చూసుకోయా అంటే 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిని పిలిచి, నువ్వు నా సువార్త చేయొద్దు, నీవు నా నిమిత్తమై సువార్త ప్రకటించే పరిస్థితి ఏమొద్దు, మా అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోయా అని చెబుతాడనుకుంటున్నావా? చెప్పాడు. తండ్రి పని చేయవలసిన వాళ్ళుగా ఉన్నారు 12 మంది కూడా. ఆయన సేవ నిమిత్తమై ఏర్పాటు చేయబడి ఉన్నారు, నియమింపబడిన వారు. వాళ్ళు నిత్య జీవమునకు నియమింపబడిన వాళ్ళు, వాళ్ళు పిలువబడిన వారు, తండ్రి అయిన దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. వాళ్ళ జీవ మార్గములో ప్రయాణము చేయవలసినటువంటి వాళ్ళు, నిత్య జీవము పొందుకోవలసినటువంటి వాళ్ళుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి కలపకూడదు. యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యేసు ప్రేమించిన శిష్యుడనే చదువు, నష్టం లేదు. నువ్వు ఊహించేసి యోహానని చెప్పావనుకో, మరి ఇప్పుడు ఈయన్ని దేవుడు సువార్తకు వాడుకోకుండా పెట్టినట్టు లెక్క అవుతుంది. గ్రహించు. దేవునికి మహిమ కలుగునుగా.
కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడికి అప్పగించాడు. యేసు ప్రేమించిన శిష్యుడే ఆమెని జాగ్రత్తగా చూసుకున్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వీరందరూ నిర్ణయించబడిన వారు, పిలువబడిన వారు, సిద్ధపరచబడిన వారు కనుక వారు ఆయనను విశ్వసించారు. ఆ విశ్వాసము ద్వారా వారు ఆ జీవ మార్గములో ప్రయాణము చేస్తూ వాళ్ళు నిత్య జీవమును వారు పొందుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడైతే మనము ఆ నిత్య జీవములో ప్రవేశించాలి అంటే ఆ జీవ మార్గములో ఎంటర్ అయినటువంటి మనము మొట్టమొదట మీరు ఆ జీవము అనేటువంటి దాన్ని, ఆ జీవ మార్గంలో ఉన్న ఆ జీవమును గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ నిత్య జీవమును గురించిన విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి. ఉపదేశాలన్నీ అంగీకరించాలి. కాబట్టి ఆ ఉపదేశాన్ని మీరు అంగీకరించాలి. ఆజ్ఞలను గైకొనేటువంటి వాళ్ళుగా మీరు ఉండాలి. ఉండాలి. శిక్షార్థమైన లోబడిన వారే ఆమేన్. హల్లెలూయా. అనుసరించాలి. కాబట్టి మొట్టమొదటి స్టెప్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనములో ఫస్ట్ ఆయన ఎరగాలి. మీరు అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నీవు పంపిన యేసుక్రీస్తుని నీవు మొట్టమొదట ఏం చేయాలి? ఎరగాలి. ఎరగాలి. ఎరుగుటయే నిత్య జీవమునకు నిత్య జీవము. నువ్వు అనుకుంటున్నావు తండ్రి నాకు తెలుసు, కుమారుడు నాకు తెలుసు అని. కాబట్టి తండ్రిని ఎరిగి ఉండాలి, కుమారుని ఎరిగి ఉండాలి. చాలా మంది తండ్రి నాకు తెలుసు, కుమారుడు నాకు తెలుసు అని చెప్పుచున్నారు. కానీ తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 16వ వచనములో ఎరుగుదుమని చెప్పుకొనుచున్నారు, కానీ దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొనుచున్నారు, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి గమనించారా? దేవుని ఎరుగుదము అంటే దేవుడు ఎవరు? తండ్రి. నిత్య జీవము ఎప్పుడు వస్తుంది? నువ్వు తండ్రిని యేసుక్రీస్తుని కుమారుని ఎరిగితే నిత్య జీవం వస్తుంది అన్న. ఇక్కడ కొందరు తండ్రిని ఎరుగుదుము, దేవుణ్ణి ఎరుగుదుము అని వారు చెప్పుకొనుచున్నారు. కానీ వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు అసహ్యమైనటువంటి కార్యములు చేసేటువంటి వాళ్ళుగా, అవిధేయులైనటువంటి వాళ్ళుగా, ప్రతి సత్కార్యము విషయంలో తమ క్రియల వలన ఆయన ఎరగనట్టున్నారు. సి అని కింద ఉన్నాడు, ఎరగని వారుగా. కాబట్టి వాళ్ళ క్రియల వల్ల ఆయనను ఎరుగము అన్నట్టుగా కనబడతారు. మామూలుగా అయితే యేసుక్రీస్తును కూడా మేము ఎరుగుదము. కాబట్టి ఇప్పుడు వాస్తవంగా దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, యేసుక్రీస్తుని ఎరిగిన వాడు నిత్య జీవమునకు పాత్రుడు. కానీ వీళ్ళు క్రియల దగ్గరకు వచ్చేసరికి ఎరగనట్టుగా బిహేవ్ చేస్తారు. కాబట్టి ఇట్టివారు నిత్య జీవమును పొందగలరా? లేదు. క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారై ఉండాలి అని చెప్పినప్పుడు ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నేను లేపబడతాను అని నీవు అనుకునుచున్నావా? లేక నీవు లేపబడి ఉన్నానని నీవు భావిస్తున్నావా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనము. ఇంకా క్రైస్తవాలు కూడా ఇదే భ్రమలో నడుస్తూ ఉన్నారు. గమనించండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న అండర్లైన్ చేసుకోండి.
మీరు ఇప్పుడు పైనున్న వాటిని లేపబడి ఉన్నారా? ఎస్ ఇంకా లేపబడకుండా క్రీస్తు రాకడ కోసంగా ఎదురు చూస్తున్నారా? లేపబడి ఉన్నాం బాప్తిసం పొంది. లేపబడిన వారుగా ఉండి ఆయన రాకడ కొరకు మీరు ఎదురు చూసేవాళ్ళుగా ఉన్నారు. ఎందుకు? లేపబడిన- పైన వాటిని ఎందుకు అంటే మీరు ఇప్పుడు జీవ మార్గంలోకి ఎంటర్ అయ్యారు కదా. ఈ మార్గంలోకి ఎంటర్ అయిన వెంటనే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారుగా ఉన్నప్పుడు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు అది ఉంటుంది. దాచబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇందాక చెప్పబడిన అసహ్యమైనటువంటి క్రియలు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకొని ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులుగా ఉండి దేవుణ్ణి వారి క్రియల ద్వారా దేవుణ్ణి ఎరగము అన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కారు. ఇంకా ఈ శరీర సంబంధమైనటువంటి భూమి మీద మీ అవయములనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అనేది వాటిని కలిగి ఉన్నవాడెవడు కూడా క్రీస్తుతో కూడా లేపబడిన వాడు కాడు. వాడు అసహ్యమైనటువంటి వాడే. దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకొనుచున్నాడు. యేసుక్రీస్తుని కూడా ఎరుగుదమని చెప్పుకుంటున్నాడు. కానీ క్రియల ద్వారా దేవుణ్ణి ఎరిగినటువంటి వాడుగా, కుమారుని ఎరిగిన వాడుగా కనబట్టలేదు. నీవు గనక క్రీస్తుతో లేపబడిన వాడివైతే పైనున్న వాటినే వెతుకుడి. ఫస్ట్ నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎస్, నేను క్రీస్తుతో కూడా లేపబడ్డాను అని చెప్పగలిగిన ఆ మనస్సాక్షి మీలో ఉన్నాయి. ఎంతమంది మీలో నేను క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నాను అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు? ప్రతిరోజు వాక్యము వింటున్నారు. ఈ చెవితో వింటున్నారు, ఆ చెవితో వదిలేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మీరు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారా కారా అనేటువంటిది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఆయనను మీరు ఎరిగినటువంటి వాళ్ళైతే మీ క్రియలను సరి చేసుకోవలసినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఆయన సంఘములతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని ఆయన సంఘములతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఆయన సంఘమైన గనక మనతోనూ మాట్లాడుతూ ఉన్నాడు కదా. కాబట్టి దేవుణ్ణి మీరు ఎరిగినటువంటి వాళ్ళుగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వాళ్ళుగా ఉన్నవారు మీ క్రియలను సరి చేసుకోవలసినటువంటి వాళ్ళుగా ఉన్నారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారుగా ఉంటేనే నిత్య జీవమునకు మీరు పాత్రులవుతారు. ఆ జీవ మార్గములో మీరు ప్రయాణము చేసి దేవుడు మీ కొరకు నిర్ణయించినటువంటి ఆ నిత్య జీవము మహిమతో నిండినటువంటి ఆ నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు. దేవుడు అతి కృపను మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 చిన్న పాప